ఓం నమ శివాయ 24వ అధ్యాయము అంబారీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరలా అగత్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించిననో ఎంత వినిననో తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలను, సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు లొనరించినను ఎంత ఫలం కలుగునో, శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేసే వారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినంలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికం కాగలదు. ఆ ద్వాదశి వ్రతం చేయు విధానం ఎట్లో చెప్పదను, వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరనాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను. దీనికి ఒక ఇతిహాసం కలదు, దాన్ని కూడా వివరించదను, సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచుండెను. పూర్వము అంబారీషుడు అనే ఒక రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబారీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా నుండెను. అదే సమయమున అక్కడికి కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబారీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలెనని తొందరగా స్నానంకి ఎగి రమ్మని కోరెను. దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపం గల నదికి స్నానంకై వెడలను. అంబారీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. అందుచేత అంబారీషుడు తనలో తానిట్లు తలపోసెను. ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనానికి రమ్మంటిని. ఆ ముని నదికి స్నానంకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపం. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి గడియలు దాటిపోను, వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావం గలవాడు. ఆయన రాకుండానే నేను భుజించినా నన్ను శపించును. నాకేమీ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును. ఏకాదశి నాడు ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసునకు కోపం వచ్చును. అదియుగాక ఈ నియమం నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి, బ్రాహ్మణ శాపం నాకు భయం లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటయే ఉత్తమము. ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలో భుజింపవలి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనంకి ఆహ్వానించి తిని, అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నది. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసింది అని కోరెను. అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శ చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణకోటుల గర్భకుహరంలందు జఠరాగ్ని రూపమున రహస్యంగా నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరం నాకు శక్తి కలగజేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుణ్ణి అందరూ పూజింపవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం ఇడుదును అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు మహాతపశాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును. అందువలన ఆయుక్షీణం కలుగును. దుర్వాసుడంతటి వానిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి. 24వ రోజు పారాయణ సమాప్తం.